హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం మెదక్ జిల్లా దగ్గరలో ఉన్న ఏడుపాయల అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నామండి. ఎలా వెళ్ళాలో మీకు చూపిస్తాను చూడండి. మనం వివరమైన వెళ్ళడానికి చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అమ్మవారు చాలా బాగుంటారండి, పవిత్రమైన పవర్ఫుల్ అయిన అమ్మవారు అండి. అక్కడికి వెళ్ళి ఎవరు ఏ మొక్కినా అమ్మవారు కనికరిస్తుందని నమ్మకం అండి. ఇప్పుడు ప్రజెంట్ ఎల్బీ నగర్లో ఉన్నామండి. ఎల్బీ నగర్ నుంచి మెదక్ ఎలా వెళ్ళాలో చెప్తానండి. ఎల్బీ నగర్లో దిగేసి జేబీఎస్పీ బస్ స్టాండ్ వెళ్ళాలండి. అక్కడి నుంచి మెదక్ బస్సులు 5 మినిట్స్కి ఒకటి ఉంటాయండి. ఎక్స్ప్రెస్లు ఉంటాయి, ఆర్డినరీ ఉంటాయి. చూడండి అమ్మవారి ఏడుపాయల అమ్మవారి ఆర్చి దగ్గరికి చేరుకున్నామండి. ఆర్చి అంటే ఎవరైనా దింపేస్తారండి బస్సు. ఇప్పుడు అమ్మవారి టెంపుల్కు లెఫ్ట్ సైడ్ దిగాలండి. 13 కిలోమీటర్ల ముందు దిగాలండి మనం మెదక్కి. చూడండి అమ్మవారికి టెంపుల్ దర్శనం వచ్చేసామండి. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ షాప్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా సండే పబ్లిక్ చాలా ఉంటారండి. సండే ఫ్రైడే మొక్కులు తీర్చుకునేటోళ్ళు, కాలేజీ పిల్లలు కాని వాళ్ళు అమ్మవారి దర్శనానికి బాగా వస్తారండి. హైదరాబాద్ నుంచి చాలా ఎక్కువ వస్తారండి. ఇక్కడ యాటలు, కోళ్ళు చాలా మొక్కుబడి అండి. బోనాలు, ఇక్కడ బోనాలు స్పెషల్ అండి. ఆ ఏడుపాయలు ఎంత స్పెషలో బోనాలు కూడా అంత స్పెషల్. చాలా బాగుందండి ఏడుపాయలు, చూడదగ్గ ప్రదేశం. చూడండి లోపలికి వెళ్తా ఉన్నాం మనం. తలనీలాలు ఇవ్వాలనుకున్న వాళ్ళు, కేశఖండనం ఉన్న వాళ్ళు ఇక్కడే ఉందండి, ఎంట్రన్స్లోనే. ఇక్కడ ఇచ్చేసి వెళ్ళొచ్చండి. చూడండి ఇక్కడేనండి తలనీలాలు ఇచ్చేది. ఇక్కడ ఇచ్చేసి ఒక 5-10 మినిట్స్ నడిచినట్టు కూడా కాదండి, నడిచేస్తే ఏడుపాయల అమ్మవారి టెంపుల్ గర్భగుడి వస్తుందండి. ఇదేనండి ఏడుపాయల నది. మనం జూలై ఆగస్టులో పోలేమండి, వర్షాలు వస్తాయి కదా, మొత్తం నిండిపోతుంది. ఇప్పుడైతే మనం కొద్దిగా పర్వాలేదు, చూసి వెళ్ళి రావచ్చు అమ్మవారి దగ్గరికి. ఎంత స్వచ్ఛంగా ఉన్నాయండి, వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి, చాలా స్వచ్ఛంగా ఉన్నాయండి. ఇక్కడ అమ్మవారి చరిత్ర తెలుసా అండి? ద్వాపరయుగంలో పాండవుల మనవడైన తక్షకుడు అనే వాళ్ళ బాబు అక్కడికి వెళ్ళాడట అండి, అడవులకు. అక్కడ మునిస్వామి గారు దీక్షలో ఉన్నాడట. తను ఎంత పిలిచినా, దాహం వేస్తుందని ఎంత పిలిచినా పట్టించుకోలేదట. అప్పుడు తక్షకుడికి కోపం వచ్చి మహర్షిని శపిస్తాడట. పాము మెడలు వేసేసి, పాము మీకు కాటేవి కాకని వెళ్ళిపోయిందట. తను మహారాజు వెళ్ళిపోయినాక ఆ మునిస్వామి వాళ్ళ కొడుకు వచ్చి, మా నాన్నగారికి ఇంత శాపం ఎవరిస్తారని చెప్పేసి తనే తిరిగి ఆ పాముతోటి యాగం చేసి, ఈ పాముతోటే తనే మరణించాలని చెప్పేసి యాగం చేస్తాడటండి. అంత పవర్ఫుల్ అటండి. చాలా అసలు పాండవుల కాలం ఉన్న చాలా ప్రసిద్ధిమైన టెంపుల్ అండి. చూడండి యాటలు తీసుకొచ్చిర్రు ఇక్కడికి. ఇక్కడ మొత్తం మొక్కుబళ్ళు యాటలు, కోళ్ళేనండి. ఇంకా పిల్లలు లేని వాళ్ళకు చాలా స్పెషల్ ఉందండి. ఇక్కడ ఒకటి చిన్న కోనేరు, చిన్న ఒక బావి లాంటిదండి. ఎవరైనా సరే భర్త భార్య, చూడండి భర్త భార్యలు ఇద్దరు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి 3 మునుగులు మునిగి దండం పెట్టుకొని వెళ్తే ఆఫ్టర్ 1 ఇయర్లో పిల్లలు అవుతారని బాగా నమ్మకం అండి. ఇక్కడ ఎంత స్వచ్ఛంగా ఉంటాయో వాటర్. ఇక్కడ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే అమ్మవారు చాలా నిష్ఠగా చేస్తే అమ్మవారు ఎమ్మటే మనకు మోక్షం కలిగిస్తారండి. చూడండి వాటర్ ఎలా ఉన్నాయో. ఇప్పుడు కొద్దిగా సమ్మర్ కదా, వాటర్ తక్కువ ఉన్నాయి. జూన్ జూలైలో అయితే మాత్రం బీభత్సంగా వర్షాలు వస్తాయి కదండి, అప్పుడు ఈ బ్రిడ్జి మొత్తం మినిగిపోతుంది. ఇది అమ్మవారి గర్భగుడి లోపలికి వెళ్ళే దారండి. ఇక్కడ శిగాలు వస్తాయి, బోనాలు చాలా బాగుంటుందండి. చూస్తున్న కొద్దీ అమ్మవారిది తనివి తీరని రూపం. చూడండి శిగాలు ఊగుతున్నారు. గర్భగుడి కాడికి వచ్చామండి. మన గరుడ స్తంభానికి ఎదురుగానే అమ్మవారు ఉంటారు కదా, ఎక్కడ ఏ గుళ్ళోనైనా. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. అమ్మవారు చూడండి. ఎందుకంటే మనం గర్భగుడిలో వీడియోస్ తీయకూడదు, వాళ్ళు పాటించమన్నారు కదా, అవి కూడా కొద్దిగా పాటిద్దామండి. గర్భగుడిలో వీడియో తీయకుండా ఉందామండి. మనం చరిత్ర తెలిస్తే చాలండి, అమ్మవారి చరిత్ర తెలిసినా చాలు మనం అక్కడికి వెళ్ళడానికి. ఇప్పుడు నేను క్యూ లైన్ కొని వెళ్తున్నానండి. దర్శనం చేసుకొని బయటికి వెళ్తాను. మిగతా వీడియోస్ కూడా మీకు చూపిస్తాను. ఫ్రైడే సండే అయితే దాదాపు 5 అవర్స్ పడుతుంది అటండి దర్శనం. ఎందుకంటే అది చాలా పవిత్రమైన డేస్ అని ఇక్కడ బాగా నమ్ముతారు.
దర్శనం అయిపోయిందండి, బయటికి వెళ్ళాను. ఇక్కడ అమ్మవారికి బోనాలు ఇక్కడ పెడతారండి చాలా వరకు. ఇక్కడ కోతుల హంగామండి. కోతులను చూస్తుంటే కడుపు నిండిపోతుంది. వాటి ఆటలు, వాటి పాటలు, కూర్చొని ఐస్ క్రీమ్స్ తినడం మనలాగా. చాలా హనుమంత ఎక్కడ ఉన్నంతే. ఇది ప్రసాదాలు తీసుకునే ప్రదేశాలండి. పులిహోర, లడ్డూలండి. మనం ఎట్లాగో దర్శనానికి వచ్చాక చేసండి. చూడండి అమ్మవారి టెంపుల్ ఎలా ఉందో. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా చూడాల్సిన ప్రదేశం.